ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்று நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடுகயலுகழ பூங்குவளைப் போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளைபற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். తిరుప్పావై దివ్య ప్రబంధంలో 3వ పాసురం ఓంగి ఉలహళంద అనే పాసురం. ఈ పాసురం వామనుడుగా అవతరించి త్రివిక్రముడుగా పెరిగి విచక్రమే పృథివీ మేష ఏతాం అని వేదం కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ వామనమూర్తిను కీర్తిస్తూ ఉంది. వీళ్లకు ప్రత్యక్ష దైవంగా శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు వామనమూర్తి యొక్క ప్రస్తావాన్ని అండాళ్ ఈ పాసురంలో ఎందుకు చేస్తున్నారు అని ఒక సందేహం మనకు ఏర్పడుతుంది. మన పెద్దలు ఏమన్నారంటే, ఆ సౌందర్యాన్ని చూస్తే వామనుడు శ్రీకృష్ణుడు ఇద్దరు సమానంగా ఉన్నారు. చేసిన కార్యం అన్నిటిని చూస్తే ఇద్దరికి సామ్యత కనబడుతూ ఉంది. అందువల్ల కృష్ణ ధ్యానంతో కూడినటువంటి వీళ్ళు వామన ప్రస్తావం చేస్తున్నారు అని మన పూర్వాచారులు ఇక్కడ చెప్పడం జరిగింది. అది మాత్రం కాదు, ఈ వామనుడు ఎటువంటి వారు అంటే ఆశ్రిత కార్యాన్ని స్వకార్యం అని భావించి వాళ్ల కొరకు తమ రూపాన్ని మార్చుకొని పొట్టివాడుగా మారి వామనమూర్తిగా మారి భగవంతుడు కార్యం చేసినటువంటి వాడు. అందువల్ల భగవంతుడు ఉత్తముడు అని పిలువబడుతున్నాడు. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి, ఓంగి ఉలహళంద ఉత్తమన్, ఓంగి బాగా పెరిగి, ఉలగు అళంద లోకాన్ని కొలిచిన, ఉత్తమన్ ఉత్తముడు, బాగా పెరిగి లోకాన్ని కొలిచిన ఉత్తముడు. అంటే భగవంతుణ్ణి ఉత్తముడు అనే పేరుతో త్రివిక్రముణ్ణి ఆండాళ్ కీర్తిస్తూ ఉన్నారు. అంటే భగవంతుడు ఉత్తముడు అని పిలువబడుతున్నాడు. చాందోగ్య ఉపనిషత్తులో భగవంతునికి ఆ విధంగా ఉపనిషత్ ఆ ఉత్తమ పదాన్ని వాడుతూ ఉంది. సరే, భగవంతుడు ఉత్తముడు అని ఎలా అవుతున్నాడంటే, ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయం ఆవిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర అని భగవద్గీత చెప్తుంది. అందువల్ల భగవంతుడే ఉత్తముడు. మామూలుగా ఈ లోకంలో నేను బాగుంటే చాలు అనే రకంగా కొందరు ఉంటారు. నేను మాత్రం బాగా ఉండాలా, ఇతరులు ఎట్లా పోయినా పర్వాలేదు అనే రకంగా కొందరు ఉంటారు. వాళ్ళు అధములు. నేను బాగా ఉంటాను, ఇతరులు బాగా ఉండాలి అనే రకంగా ఉండేవాళ్ళు మధ్యములు. నేను నాశమైనా పర్వాలేదు, ఇతరులు క్షేమంగా ఉంటే దాన్ని చూసి నేను సంతోషిస్తాను అనే రకంగా ఉండేవాళ్లే ఉత్తములు అని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఉత్తమ గోష్ఠికి సంబంధించినటువంటి వారు భగవంతుడు. తనను కిందపరుచుకొని ఒక చిన్న పొట్టి మనిషిగా మారి ఇతరులు పరిహాసం చేసే విధంగా తన రూపాన్ని మార్చుకొని ఆ ఇంద్ర కార్యాన్ని తమ కార్యంగా భగవంతుడు చేశాడు. ఆ విధంగా ఎత్తిన అవతారమే ఈ వామనావతారం. అందువల్ల ఓంగి ఉలహళంద ఉత్తమన్, ఆ ఉత్తముడుగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క పేర్పాడి ఆ దివ్యమైనటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ, అంటే భగవంతుని కంటే భగవంతుని యొక్క ఆ నామం అనేది గొప్పది అనేటువంటి శాస్త్రార్థం ఈ పదము చేత చెప్పబడుతుంది. అంటే భగవంతుడు అనేవారు ఎటువంటి వారంటే, ఒకానొక బంగారు బిస్కట్ లాంటి వాడు భగవంతుడు. ఆ బంగారు బిస్కట్లో చేయబడినటువంటి ఆభరణం లాంటిది ఆ భగవంతుని యొక్క దివ్య నామములు. ఆ బంగారు బిస్కట్ను పెట్టుకొని ఏం చేస్తాం మనం? దాన్ని మెడలో వేసుకోవడం మన వల్ల కాదు, ఒక గాజులుగా దాన్ని ధరించడం మన వల్ల కాదు. ఊరికే మన ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం దాన్ని చూస్తూ చూస్తూ బీరోలు పెట్టుకోవచ్చు, అంతవరకే అది. దాన్నే ఒక ఆభరణంగా చేసినామంటే దాన్ని సంతోషంగా మెడలో వేసుకోవచ్చు, చేతిలో గాజులుగా వేసుకోవచ్చు. అందువల్ల ఆభరణంలాగా భగవంతుని యొక్క దివ్య నామం. అటువంటి దివ్య నామానికి ఒక ముఖ్యత్వం ఉంది, శాస్త్రం అలా చెప్తుంది. అందువల్ల భగవంతుని కంటే భగవంతుని యొక్క నామం అనేది మహిమతో కూడినది. అందువల్ల ఎక్కడో ఉండినటువంటి శ్రీకృష్ణుణ్ణి ధ్యానించేసిన వెంటనే ధ్యానించినటువంటి ద్రౌపదమ్మ, ఆమె హా కృష్ణ ద్వారకావాసిన్ అని ఆమె చెప్పిన వెంటనే శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని ఆమె చెప్పిన వెంటనే భగవంతుడు ఆ నామస్మరణం వల్లనే ఆమెకి
మంచిది జరిగినది. అందువల్ల ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేరు పాడి, అటువంటి ఉత్తముని యొక్క పేరును పాడితే నాంగళ్ నంబావైక్ చాట్రు నీరాడినాల్, మనమంతా కలిసి ఈ ధనుర్మాసం నోమును సక్రమంగా మనం అనుష్ఠించినామంటే తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు, లోకానికి ఎటువంటి ఉపద్రవం కలగకుండా బాగా వర్షిస్తూ ఉంటుంది. అంటే దేవాన్ భావయతానేన తే దేవా భావయంతునః పరస్పరం భావయంతః శ్రేయఃపరం అవాప్స్యత అని చెప్తుంది భగవద్గీత. అందువల్ల దేవతలను మనం తృప్తిపరిస్తే ఆ దేవతలు మనను తృప్తిపరుస్తారు అన్నమాట. అందువల్ల మనం సక్రమంగా భగవద్ధ్యానంతో కూడినటువంటి నోమును అనుష్ఠించినామంటే దేవతలంతా సంతోషపడతారు. సంతోషించి వాళ్ళు చక్కగా ఆ ఇంద్రుడు బాగా వరుణుణ్ణి అతనికి ఆజ్ఞ ఇచ్చి చక్కగా వర్షం పడినట్టు చేస్తారు. నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయ పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం అని వేదం చెప్తుంది. నికామే నికామే, మనం ఎప్పుడెప్పుడు కోరుతామో అప్పుడు వర్షిస్తుందట. ఆ కాలంలో చక్కగా రాజ్య పరిపాలన చేసే రాజు ఉండే కాలం, చక్కగా ఆ వైదిక మార్గంలో పయనమయ్యే ఒకానొక బ్రాహ్మణుడు ఉండే కాలం, చక్కగా పాతివ్రత్యంతో కూడినటువంటి ఆ ఆడవాళ్ళు మహిళలు ఉండే సమయం. అందువల్ల చక్కగా రాజ్య పరిపాలన చేసే రాజు కొరకు ఒకరోజు వాన, చక్కగా వైదిక మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు కొరకు ఒక వర్షం, పాతివ్రత్యంతో కూడిన స్త్రీ కొరకు ఒక వర్షమని నెలకు 3 సార్లు వర్షిస్తుందట ఆ కాలంలో. అందువల్ల తింగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు, తింగళ్ ఒక్కొక్క నెలలో ముమ్మారి పెయ్దు 3 సార్లు వర్షించి ఓంగు పెరుం సన్నల్, ఆ విధంగా వర్షిస్తే దేశం సస్యశ్యామళంగా ఉంటుంది. అందువల్ల తింగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సెన్నల్, దానివల్ల ఈ వర్లు ధాన్యములు బాగా బాగా అభివృద్ధి పొందుతాయి. తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సన్నల్, ఆ విధంగా పైరు బాగా అభివృద్ధంగా కనబడే సమయంలో ఊడు కయల్లుగళ, ఆ సస్యశ్యామళంగా ఉండే సమయంలో కోత పని చేయడానికి సిద్ధంగా ఉండే విధంగా పైరులంతా కనపడుతూ ఉన్నటువంటి సందర్భంలో క్రింద ఈ చేపలు ఆ నీటిలో అటు సంచరిస్తాయట. ఆ విధంగా సంచరించినటువంటి ఆ ఒక దృశ్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు అంటాడు. సెన్నల్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సన్నల్ ఊడు కయల్ ఉహళ, ఆ ధాన్యం పైరు క్రింద భాగంలో కయల్ ఉహళ, ఆ మత్స్యములు అటు సంచరించగా తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సన్నల్ ఊడు కయల్ ఉహళ పూంకువళై పోదిల్ పొరివండు కణ్పడుప్ప, ఆ పైరు పైన పక్కన కొన్ని పుష్పములు అటు వికసించి ఉన్నాయట. దాంట్లో ఉన్నటువంటి తేనెను ఆస్వాదించడానికి తుమ్మెదలు అక్కడ కూర్చొని తేనెను ఆస్వాదిస్తూ ఉందట. ఆ సమయంలో క్రింద అడుగు భాగంలో ఉన్నటువంటి మత్స్యములు అటు సంచరించినప్పుడు అటు కదులుతుంది. అప్పుడు ఒక రాజకుమారుడు ఒక ఉయ్యాలలో పడుకొని సొగుసుగా నిద్రించినట్టు కనబడుతూ ఉంటుందట. ఊడు కయలుగడ పూంగువళై పోదిల్ పొరివండు కణ్పడుప్ప தேங்காதே புக்கிருந்து சீர்த்த முளைபத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் పశుక్కల్. అది మాత్రం కాదు, ఆ గో సమృద్ధి కూడా చక్కగా దేశానికి లభిస్తుంది. అంటే చక్కగా మనం ఈ వ్రతాన్ని అనుష్ఠించినామంటే దేశ సమృద్ధి దీనివల్ల ఏర్పడుతుంది. నీంగాద సెల్వం నిరైందేలో రెంబావాయ్, దానివల్ల సంపత్ బాగా అభివృద్ధం అవుతుంది అని ఆ సస్య సమృద్ధి గో సమృద్ధి రెండు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ఆండాళ్ ఈ పాసురంలో తెలియపరుస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, ఈ పాసురం ఒక విశేషార్థాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. భగవంతుని కంటే భగవంతుని యొక్క నామం గొప్పది అనేటువంటి విషయం. అందువల్ల ఆ భగవంతుని యొక్క నామోచ్చారణాన్ని మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అనేటువంటి విషయం దీనివల్ల గోచరమవుతుంది. అదేవిధంగా శ్రీవైష్ణవ ఆచార్యులు వారు మన తిరుమలా క్షేత్రంలో తీర్థకైంకర్యం చేసినటువంటి తిరుమలై నంబి ఆ స్వామి ఈ పాసురాన్ని వ్యాఖ్యానం చేసిన సందర్భంలో ఈ పాసురం మనకు ఒక కొత్త అర్థాన్ని తెలియపరుస్తుంది. ఎటువంటి అర్థం అంటే అంజలి వైభవాన్ని ఈ పాసురం తెలియపరుస్తుంది అని చెప్తారట. బాగా వర్షిస్తే నదిలో నీళ్లు ఉంటుంది, యమునా నదిలో కూడా ఆ విధంగా నీళ్లు ఉంటుంది,
గోపికాసురులంతా స్నానానికి వెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు, వాళ్ళ యొక్క వస్త్రాపహరణం చేస్తారు. వాళ్ళంతా చేతిని జోడించి అంజలి ముద్రను చూపిస్తారు. వెంటనే శ్రీకృష్ణుడు వస్త్రాన్ని తిరిగి వాళ్ళకి ఇస్తారు అని స్వారస్యంగా చెప్తూ అంజలి వైభవం ఈ పాసురము చేత చెప్పబడుతుంది అని తమ వ్యాఖ్యానంలో తిరుమలై నంబి చెప్తారని మన పూర్వాచారులు ఇక్కడ రాస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప పాసురం. మరొకటి, ఈ పాసురము చేత తిరుక్కోవలూర్ అనే దివ్యదేశంలో ఉండే త్రివిక్రమస్వామి కీర్తింపబడుతున్నారు. 108 వైష్ణవ క్షేత్రంలో తిరుక్కోవలూర్ అనేటువంటి దివ్యదేశంలో త్రివిక్రమస్వామి దేవస్థానం. ఆ త్రివిక్రమస్వామిని కూడా మనం ధ్యానిస్తాం. ఆండాళ్ తిరువడిகளே శరణం.